అమ్మ ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది కదా, అయితే ఏదైనా ఒక శివాలయం గురించి చెప్పండి. కార్తీక మాసం శివాలయం గురించి చెప్పుకుందాం. అంటే శివకేశవులు ఇద్దరికీ కూడా ఇది ప్రధానం అయిన ఒక శివాలయం గురించి చెప్పుకుందాం ముందర. ఆ, మహారాష్ట్రలో భీమాశంకరం అనే ఒక ఆలయం ఉంది. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఈ భీమాశంకర ఆలయంలో శివుడు పార్వతి ఇద్దరు ఒకే లింగంలో ఉంటారు. అదేలాగా? శివుడు పార్వతి ఇద్దరు ఒకే లింగం అంటే ఆ లింగానికి మధ్యలో ఒక లింగం ఉంటుంది. పనవటం మీద లింగం ఉంటుంది కదా మామూలుగా, దానికి మధ్యలో ఇలా ఒక గాడి ఉంటుంది. ఒకవైపు శివుడు, ఒకవైపు పార్వతి అని. ఎడంవైపు పార్వతి, కుడివైపు శివుడు. ఆ గాడి ఉండటం వల్ల రుద్రాక్షలు కూడా అలా ద్విముఖ రుద్రాక్ష ఏమన్నా ఉంటే ఉమాశంకర రుద్రాక్ష అంటారు. ఇద్దరిది కలిపింది అనమాట అక్కడ. అలా ఉంటుంది. అంటే ఆ ఆలయంలో ఇద్దరిని కలిసి దర్శించుకున్నట్లు, ఇద్దరు ఒకే చోట ఉన్నట్టు. మామూలుగా పానవట్టం అమ్మవారు, లింగం అయ్యవారు అని చెప్తారు. అలా కాకుండా ఇక్కడ లింగంలోనే ఇద్దరు. చాలా దుర్గమారణ్యంలో ఉంటుందమ్మా. భీమా నది ఒడ్డున ఉంది. భీముడు అనే రాక్షసుడిని అక్కడ శివుడు చంపాడు కనుక దాని పేరు భీమాశంకరం. అసలు ఎంత దుర్గమారణ్యాలంటే వెళ్తూ ఉంటే అక్కడ అసలు రోడ్డు ఉంది, మంచి రోడ్డు వేశారు గవర్నమెంట్ వాళ్ళు మాత్రం. రోడ్డు ఉంది కనుక మనకి భయమే ఉండదు. ఆ ఒక రోడ్డే ఉంటుంది, ఇంకేం ఉండవు. ఖాళీ. ఇంకా అసలు మనిషి అనేవాళ్ళు కనిపించరు. మనం సరైన దారిలో వెళ్తున్నామా లేదా చెప్పేవారు కూడా ఎవరు కనిపించరు. ఓ, పరమ దుర్గమారణ్యం అన్నమాట. అరణ్యం మధ్యలో ఒక రోడ్డు. అలా వెళ్ళి తీరా అక్కడ దాకా వెళ్ళాక అక్కడ కొంచెం కాస్త సందోహం, మనుషులందరూ ఉంటారు, కాస్త గుడి చుట్టుపక్కల ఇవన్నీ కనిపిస్తాయి. అక్కడ దాకా వెళ్ళాక అక్కడ నుంచి పాతకాలపు మెట్లు, ఒక 400 మెట్లు దిగి కిందకి వెళ్ళాలి. దిగటం అంటే మళ్ళీ ఎక్కాలి కూడా కదా పైకి రావడానికి. దిగటంతోనే అయిపోదు, దిగాక ఆలయ దర్శనం అయింది, మళ్ళీ ఎక్కి పైకి కూడా రావాలి కదా. అంత కిందకి వెళ్ళాలి. డోలీలు అవి ఉన్నాయి నడవలేని వారి కోసం. కానీ పర్వాలే, కాస్త ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అనమాట. ఎక్కటువంటి పొల్యూషన్ లేనటువంటి స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకుంటూ అసలు జన్మంతా కావాల్సిన ఆక్సిజన్ అంతా ఒక ప్రాణంలో వచ్చేస్తుంది అన్నట్లుగా అనమాట. అదే మనం అలా ఆక్సిజన్ ట్యాంకులు పెట్టుకోలేదు కనుక శరీరంలో అప్పటికప్పుడు మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది, లోపల లంగ్స్ అంతా అనిపించేంత హాయిగా ఉంటుంది. ఆ ప్రశాంతమైన వాతావరణంలో కొంచెం ఉదయం ఉంటే ఆ సమయంలో కిందకి దిగి వెళ్ళి పగలపూటే అక్కడంతా కింద ఆలయం అంతా కూడా, రాత్రిపూట అసలు మనుషులు తిరిగేలాగా ఉండదు. కాకపోతే అక్కడ ఉండే తపస్సు చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆ కిందకి వెళ్ళి అక్కడ ఆలయంలో ఈ భీమాశంకరుడిని చూడటం. ఆ భీమాశంకరుడు అంటే చక్కగా మనం కూర్చుని అభిషేకం చేసుకోవచ్చు. మనకు కావాల్సినవన్నీ. ఎక్కువ మంది రద్దీగా ఏమి ఉండదమ్మా, ఎందుకంటే కష్టమైన ప్రదేశం కదా, అందరూ గబుక్కుని వెళ్ళలేరు. ఇప్పుడు కాశీ అంటే ఎవరైనా వెళ్ళిపోగలిగేటటువంటి అన్ని రకాల సౌకర్యాలు వచ్చేసింది. ఒకప్పుడు కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా ఒకటే అనేటటువంటి సామెత ఉండేది. అంటే అంత కష్టం కాశీకి వెళ్ళటం. ఇప్పుడు భీమాశంకర రోడ్డు వచ్చేసింది, వెళ్ళొచ్చు. కానీ ఆ దిగి కిందకి ఎక్కడికో వెళ్ళాలి కదా. కానీ కొంచెం కష్టమైన విశేషమే అది. అంత తేలిగ్గా అంటే శరీరారోగ్యం కూడా ఉండాలి. దేవుడు పిలుపుతో పాటు శరీర ఆరోగ్యం కూడా ఉండాలి. నేను ఎప్పుడు నమ్మే ఒక విషయం ఏంటంటే, ఎక్కడైనా సరే ఏ దేవతనైనా సరే సందర్శించుకోవాలంటే, మనం వెళ్ళి దర్శించుకోవాలంటే 3 విషయాలు. ఒకటి, ఆ దేవత నుంచి మనకు పిలుపు రావాలి. వాళ్ళు మనని చూడాలంటే మనం వెళ్ళగలం, కానీ మనం చూడాలంటే మనం వెళ్ళలేము. మొట్టమొదటి పాయింట్. రెండోది, కొంచెం శరీర ఆరోగ్యం కూడా ఉండాలి. ఆరోగ్యం లేకపోయినా దేవత పిలిస్తే పాక్కుంటూ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారుగా. చేతులు కాళ్ళు లేకపోయినా దెక్కుంటూ పాక్కుంటూ వెళ్ళేవాళ్ళు లేరా? ఎన్నిసార్లు ఎన్ని గుళ్ళల్లో చూస్తాం మనం. కనుక ఆరోగ్యం ఉంటే ఇంకొంచెం హాయిగా ఉంటుంది. ఇంకొంచెం జేబులో కాస్త డబ్బు కూడా ఉండాలి. ఎందుకంటే జేబులో డబ్బు ఉంటే కొన్ని సౌకర్యాలు ఏర్పడతాయి. సౌకర్యాలు లేకపోయినా కూడా నడిచి వెళ్ళేవాళ్ళు లేరు. ఏమీ లేకపోయినా నడిచి ఎప్పటికో వెళ్తాం, పోన్లే ఎప్పుడు వెళ్తే అప్పుడు వెళ్తాం అనుకునేవాళ్ళు ఉన్నారు కదా. నడిచో లేకపోతే అందరినీ తిరుపమెత్తో అంటే చేసి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు కదా. కనుక దేవత పిలిపే ఫస్ట్. అవును. ఆ దేవత పిలిపి వచ్చాక మనకు కొంచెం శరీర ఆరోగ్యం, కాస్త జేబులో కూడా కొద్దిపాటి డబ్బు ఉంటే కాస్త సుఖంగాను, బ్రెయిన్ అది బాగా ఆరోగ్యంగా ఉన్నాం కనుక చక్కగా దర్శనం చేసుకోగలగచ్చు. దర్శనం అంటే ఆ లోపల మొత్తం అంతా చూడగలగాలి కదా, మనం ఆ శక్తి ఏమిటో తెలుసుకోగలగాలి కదా, ఆ వైబ్రేషన్ అనుభవించగలగాలి కదా. అది
కనుక ఆ కిందకి వెళ్ళి చక్కగా అక్కడ మనకు కావాల్సిన అర్చనాదులన్నీ అభిషేకాదులన్నీ చూసుకోవచ్చు. ఒక్కసారి చేస్తే అమ్మవారికి అయ్యవారికి కూడా చేసినటువంటి ఫలితం. అక్కడ ఒక శనీశ్వరుడు ఉన్నాడు, శనీశ్వర ఆలయం ఉంది. ఆయనకి ప్రత్యేకంగా కిందకి వెళ్ళిన వారికి శని బాధలు ఏమీ ఉండద్దు అని శివుడు శని ఈయన పూజిస్తే ఆయనకు ఉండదు. అందుకే శివాలయాల్లోనే మనకి నవగ్రహాలు కనిపిస్తాయి ఎప్పుడు కూడా. కనుక అక్కడ శనికి తైలాభిషేకం కూడా చేసుకోవచ్చు. అక్కడే అన్ని అవి మాత్రం అక్కడ పెట్టారు. మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చి అవి తీసుకుని అక్కడ ఉన్న అఖండ దీపంలో మనం కూడా కాస్త నూనె పోయొచ్చు. అక్కడ పక్కనే పెట్టుంటాయి. వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేది ఉచితంగా తీసుకోకూడదు కదా, దేవాలయాల్లో అసలే తీసుకోకూడదు. కనుక తీసుకుని అది చేయటం. అంతేకాకుండా అక్కడ ఎప్పుడు కొన్ని వేల ఏళ్ల నుంచి, ఎప్పుడు వచ్చిందో తెలియదు, కొన్ని వేల ఏళ్ల నుంచి అక్కడ ఒక హోమగుండం ప్రజ్వరిల్లుతోంది. అక్కడ పరంపరగా ఋషులు ఉండి తపస్సు చేసుకుంటున్నారు, ఈ రోజుకి ఉన్నారు. వారు ఇక్కడికి వచ్చిన వారందరినీ ఏమీ డబ్బులు ఆశించరు. మనం ఇస్తే ఆ హోమగుండం మరి వెలుగుతూ ఉండాలంటే ఏదో ఒకటి కావాలి కదా. అలాంటి ద్రవ్యానికి ఏమైనా మనంతటా మనం ఇస్తేనే, వాళ్ళు అడిగి ఒక్క పైసా కూడా తీసుకోరు. భక్తులు వాళ్ళకి ఇవ్వాలనిపించి ఇస్తేనే. అక్కడ కూర్చోబెట్టి వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ వీళ్ళంతా ఈ దుర్గమారణ్యంలో పులులు అడవులు అన్ని జంతువులు తిరిగేటటువంటి దాంట్లో ఆ మెట్లకి మళ్ళీ వెళ్ళాలి కదా, వాళ్ళందరికీ రక్ష కడతారు. ఈ రక్ష ఉంటే మీకు పైకి వెళ్ళేదాకా ఏమి ఇబ్బంది రాదండి, పైకి వెళ్ళిపోయాక హాయిగా వెళ్ళిపోతారు అని చెప్తారు. అని అందరికి ఇంతవరకు అక్కడ ఎక్కడ ఏం ప్రమాదాలు జరిగినట్టు నేను ఎప్పుడూ వినలేదు. నిజంగా అంత అడవిలో కూడా ప్రమాదాలు జరగలేదు. అంత అడవిలో అంత గొప్ప ఆలయం ఎలా కట్టారు, ఎవరు కట్టారు? అవును, అది కూడా. అంత శిల్పం ఎలా వచ్చింది? చాలా పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది ఆలయం, చాలా పెద్దగా ఉంటుంది. అంత పెద్ద ఆలయం, అంత శిల్పం. మళ్ళీ ఆ లోపల శివుడు స్వయంభూగా వెలిసినటువంటి శివుడు, ఆ పక్కన ప్రవహించే భీమానది, ఆ భీమానది కృష్ణానదికి ఉపనది. మహారాష్ట్రలో కూడా కృష్ణ ప్రవహిస్తూ ఉంటుంది కదా, అలా వచ్చింది అనమాట. అది తర్వాత వచ్చి కృష్ణలో కలిసిపోతుంది. కలిసి కృష్ణానది అక్కడెక్కడ హంసల దీవి దగ్గర సముద్రంలో కలిసిపోతుంది, అంతే కదా. వెళ్ళి 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 ఈ రాష్ట్రాలన్నీ దాటుకుని, ఒక్కొక్క రాష్ట్రాన్ని ఇలా దాటుకుని వెళ్ళిపోతుంది. అక్కడ ఆ నది, అక్కడ వాళ్ళు ఎటువంటి ఆశ లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా వచ్చిన భక్తులందరికీ రక్ష కట్టి, రెండమ్మ రక్ష కట్టించుకోండి అంటే మనం ఏమిటో అనుకుంటాం. వెళ్ళి రక్ష కట్టి ఇక వెళ్ళండి, మీకు ఇది పై దాకా వెళ్ళేదాకా ఏ జంతు బాధ ఎటువంటివి ఏమి ఇబ్బంది లేకుండా రక్ష. నిజంగా ఎవరు కట్టినారో కానీ చాలా అసలు కొన్ని చోట్ల అలా దేవుడు ఏర్పాటు చేస్తాడా అనిపిస్తుంది అనమాట. అంత గొప్ప ఆలయం, అంత రాయి తొలిచి అది ఇప్పటికీ ఎవరు కట్టించారో తెలియదమ్మా, తెలియదు. అప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆ కాలపు అంటే భీమాసురుడు ఉన్నప్పటి రాజులు ఎవరో కట్టించారనేది ఒక మాట. ఎలా కొండ పై నుండి లోపలికి కిందకి మనం వెళ్ళేదే కొండ మీదకి వెళ్తున్నాం. వెళ్ళాక అక్కడి నుంచి కిందకి 400 మెట్లు, 400 500 ఉంటాయి. అవి పాతకాలపు మెట్లు, కొంచెం అప్పుడు హైట్ ఉంటాయి. అంటే మరి మన రామప్పకున్నంత హైట్ ఉండవు కానీ హైటే ఉంటాయి. ఇప్పుడు ఈ రోజుల్లో చిన్న చిన్న మెట్లు కదా మనం అన్ని. అంతంత మెట్లు దిగి కిందకి దిగి అక్కడ ఆ శివుని దర్శించుకుని, శనికి ఆలయంలో నూనె వేసే దీపం వెలిగేలాగా చేసి ఇక్కడ వచ్చి రక్ష కట్టించుకుని ఇంకేం ఉండవు, అంతే పైకి వచ్చారు. అద్భుతం అది. ఇది ఇలాంటి ఆలయాలు తేలిగ్గా ఉన్నదని, మన దగ్గరగా ఉన్నదని కాకుండా కష్టమైనా కూడా కొన్నిటికి ఇలాంటి వాటికి వెళ్తే అవి కూడా మనకి తెలుస్తుంది కదా, అక్కడున్న శక్తిని మనం అనుభవించవచ్చు కదా, అక్కడున్న వైబ్రేషన్ మనకి ఎంతో కొంత విశేషమైన ప్రసాదాన్ని ఇస్తుంది కదా, అవునా. అలాంటి వాటికి చక్కగా వెళ్ళొచ్చు, తెలుసుకోవచ్చు. జ్యోతిర్లింగాల్లో ఒకటి శంకరాచార్యుడు చెప్పాడు, ఢాకిన్యాం భీమశంకరం అని. ఆ ఏరియాలో ఢాకిని అనే రాక్షసి తిరుగుతూ ఉంటే ఆ భీమాసురుడు ఆవిడ కొడుకు, అక్కడ వచ్చాడు ఈయన భీమశంకరం. భీమశంకరం అనే క్షేత్రం ఆ ప్రదేశంలో ఉంది, అక్కడికి వెళ్ళి ఆయన్ని దర్శించుకోండి అని చెప్తున్నారు. ఆ పైన పెట్టిన కవచం కూడా చక్కగా ఇలా 2 భాగాలుగా, అంటే అది లింగం కూడా కొంచెం పురేలాగా ఉంటుంది, 2గా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. ఆ మీద కవచం, వెండి కవచం కూడా అలాగే పెడతారు. అభిషేకం అయిపోయాక మళ్ళీ కవచం పెట్టి కాస్త అలంకారం చేస్తారు కదా,
అది అక్కడ ప్రత్యేకత అనమాట. చక్కగా పక్కనే ఇలా కూర్చుని తాకి పూజ చేసుకోగలిగే జ్యోతిర్లింగ క్షేత్రం. అన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలలో తాకనివ్వరు. రామేశ్వరంలో ఎక్కడో అక్కడ పెట్టి చూడమంటారు, అవునా? ఎన్ని చూస్తాం, చాలా చోట్ల చాలా దూరం చోట్ల నుండే చూస్తాము. తాకనివ్వరు. భీమాశంకరంలో మనం వెళ్ళి తాకొచ్చు. అటువంటి ప్రత్యేకమైన శివలింగం, అటువంటి ప్రత్యేకమైన క్షేత్రం అది భీమాశంకరం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.